మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి చంపితే గూడా ఒక కేసు నమోదు కావట్లేదు. మేము నిస్సహాయంగా ఉన్నాము. ప్రభుత్వంతో మేము కొట్లాడే పరిస్థితుల్లో లేము. రాజ్యాంగంలో ఉన్న హక్కులని గూడా మేము అనుభవించే స్థితిలో లేము. మేము చాలా దుఃఖంతో ఉన్నాము. పుత్రశోకంతో ఉన్నాము. మీరు ప్రజల కోసమే పోరాడుతున్నారు కదా! ప్రజల్లో మీ కుటుంబాలు కూడా భాగమే కదా! ఒక్క ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయడం కోసం మీరు కొన్ని మెట్లు దిగిరండి. కొన్ని మెట్లు దిగరండి. మిమ్మల్ని చాలామంది అంటే ప్రభుత్వం మిమ్మల్ని అసాంఘిక శక్తులుగా చూపిస్తుంది. ప్రభుత్వం చేతిలో మీడియా ఉంది. ప్రభుత్వం చేతుల్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అందరూ కూడా మీ మీద చెడు ప్రచారం చేస్తున్నారు. మీరు మా పిల్లలు కదా! మీరు మంచివాళ్ళు కదా! మీ మరణాల తర్వాత ఎంతమంది జనాలొస్తున్నారో మేము చూస్తున్నాము. మీ పిల్లలు గొప్ప పని చేశారమ్మా అని దుఃఖించకండి అన్నప్పుడు మాకర్థమవుతుంది మీ మీ విలువేంటో. అట్లా మంచి పిల్లలు కదా! మీకోసం మేము మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఇవ్వండి.